ఈ వీడియోలో మనం జేన్కి దేన్ ఇది పతజడికి టూటీ పత్తియా అనే లెసన్లోనే రెండో భాగం. ఫస్ట్ భాగము ఇన్నీకా సోనా అనేది మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం. ఇప్పుడు దాంట్లోనే రెండోది జేన్కి దేన్. ఇది నిజంగా పలకటము జేన్కి దేన్ అని కాకుండా పలకాల్సిన విధానం జేన్ అనకూడదు. దీని అసలు పలకాల్సిన విధానం ఏంటంటే ఇది జేన్ కాదు, జన్. జన్కి దేన్ ఏమిటి పదము? ఇది జపనీస్ వర్డ్. జపనీస్ లాంగ్వేజ్ లో జన్ జన్ అంటే ఏమిటంటే ఏంటిది? మెడిటేషన్. మెడిటేషన్ అంటే ఏమిటి? ధ్యానం చేయడం. ఇది దీని అర్థం. జన్కి దేన్. దేన్ అంటే ఏమిటి? దేన్ అంటే కానుక. జన్ అనేది ఒక మెడిటేషన్ ఇచ్చిన కానుక. మెడిటేషన్ జపాన్ వాళ్ళకి, మెడిటేషన్ జపాన్ ప్రజలకు ఇచ్చిన కానుక. ఏమిటి మెడిటేషన్? ఏంటి ఉంది? మరి బౌద్ధ మతం అక్కడ ఎక్కువగా ఉంది, తెలుసు మీకు. బౌద్ధ మతం అక్కడ ఎక్కువగా ఉంది. బౌద్ధ మతంలో ముఖ్యమైన సిద్ధాంతం ఏంటంటే ధ్యానం చేయడమే. అట్లాంటిది కాకుండా ఇది వేరే విధంగా ఒక ధ్యానం లాంటి ప్రాసెస్ జన్ అనేది. ఏమిటో చూద్దాం. जापान में मैंने अपने एक मित्र से पूछा, लेखक ने एक मित्र से पूछा, लेखक అంటే ఇది రాసిన ఆయన జపాన్ వెళ్ళినప్పుడు జపాన్లో ఉన్న తన స్నేహితుడితో మాట అడిగాడు. ఏమని? యహా కే లోగోं को कौन सी बीमारी अधिक होती है? ఏమిటంటే అర్థం ఏంటి? ఇక్కడ ఈ జపాన్ ప్రజలకు ఎక్కువగా వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటి? బీమారి అని జబ్బులు. ఇది బహువచనంలో ఉంది, బీమారి. దీన్ని ఏకవచనం అడిగినప్పుడు ఏం రాయాలి? ఏం రాయాలి? ఏకవచనం బీమారి. ఇది ఏకవచనం. ఇక్కడ ఇచ్చింది బీమారి బహువచనం. బీమారి అధికవతి. ఎలాంటి జబ్బులు వస్తాయి ఇక్కడ ఎక్కువ మందికి అని అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడు? మానసిక, శారీరక జబ్బులు రావండి ఇక్కడ, ఎక్కువగా మానసిక జబ్బులు వస్తాయండి. అందువల్లనే ఇంకా ఏం చెప్పాడు? యహాకి 80% లోగ్. 80 అంటే ఎంత? 80% అంటే పర్సెంట్. ఇక్కడ ఉన్న ప్రజల్లో 80% ప్రజలు మనోరుగ్ణ मनोरोग से पीड़ित हैं. रुग्ण అంటే रोग से पीड़ित. మనోరోగ से पीड़ित हैं. ఇక్కడ ఎంతమంది? 80%, ఎక్కువ శాతం మందికి మానసిక రోగాలు వస్తాయంట. అప్పుడు నేను అడిగాడు లేఖక్, इसकी वजह क्या है? इसकी क्या वजह है? वजह కారణం ఏమిటి? మానసిక రోగాలు ఎక్కువగా ఇక్కడ రావడానికి కారణాలు ఏమిటి అన్నప్పుడు ఆయన చెప్పాడు. ఏమని? హమారా జీవనకి రఫ్తార్ బఢ్ గయి హై. రఫ్తార్ తేజీ. రఫ్తార్ అంటే తేజీ. తేజీ అంటే రఫ్తార్, స్పీడ్. చాలా స్పీడ్గా ఉంటారంట అక్కడ. ఇదేంటి? ఏ రకంగా స్పీడు? జీవనకి రఫ్తార్, జీవితం యొక్క స్పీడ్ చాలా ఎక్కువ, పెరిగిపోయింది బాగా. ఎందుకని? ఇక్కడ కూడా పెరిగింది, మనకు కూడా. ఎవరు కూడా పక్కన వాళ్ళతో మాట్లాడటం కానీ, ప్రేమగా మాట్లాడటం కానీ ఏం లేకుండా పోయింది. ఎందుకంటే స్పీడ్, టైం లేదు. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎవరన్నా దెబ్బతిని కింద పడిపోతే ఆగి వాడిని హాస్పిటల్కి తీసుకెళ్లేవాళ్ళు గతంలో. ఇప్పుడు అసలు పట్టించుకోకుండా వెళ్ళిపోతానే ఉన్నారు. ఎందుకంటే జీవితము అట్లా అయిపోయింది వేగంగా. అందరూ కూడా ఉద్యోగాలు, భార్య భర్త ఇద్దరు ఉద్యోగాలకు వెళ్తుంటారు, పిల్లలు స్కూల్కి వెళ్తుంటారు, వాళ్ళు రెడీ చేయాలి, ఇద్దరు సంపాదించుకుంటారు, ఎప్పుడు వస్తారు, మళ్ళీ పనులు. ఏది కూడా ఆలోచించే టైం ఉండదు. ఈ పరిస్థితి అన్ని చోట్ల ఉంది, కానీ జపాన్లో ఎక్కువగా ఉంది. ఇంకా ఇక్కడ ఎట్లా ఉంటారంటే యహా కోయి చల్తా నహీ దౌడతా హై. చల్ల అంటే వాకింగ్, దౌడ్ అంటే రన్నింగ్. జపాన్లో ప్రజలు నడవడంట, పరిగెత్తుతూ ఉంటారు. ఎందుకని? వేగం.
బాగా డెవలప్డ్ కంట్రీ కాబట్టి జపాను, ఇక్కడ నుంచి ఉద్యోగానికి వెళ్ళాలని చాలా దూరం ఉంటుంది. దానికి బుల్లెట్ ట్రైన్లు వెళ్ళేవాళ్ళు, కార్లు వెళ్ళేవాళ్ళు, రకరకాలుగా స్పీడ్ అంతా హడావిడి ఉంటుంది. ఎప్పుడు చూసినా అక్కడ టెన్షన్ ఉంటారు. कोई बोलता नहीं बकता है. మాట్లాడటం ఉండదట. బక్కన అంటే గబగబా మాట్లాడటం కూడా స్పీడ్, కప్పలాగా బెక్కబెక్కమంటాం. గబగబా మాట్లాడుతుంటారు, మనకు అర్థం కాదు. స్పీడ్గా మాట్లాడుతుంటాం. अकेले पढ़ते हैं हम जब अकेले पढ़ते हैं तब अपने आप से लगातार बड़बड़ाते रहते हैं. ఎక్కడైనా ఒంటరిగా కూర్చుని ఉన్నాము, అప్పుడు మనలో వాళ్ళతో వాళ్ళే మాట్లాడుకుంటుంటారంట. రేపేం చేయాలి, రేపే పని ఉంది, దానికి ఏం చేయాలి, ఏమేమి తెచ్చుకోవాలి, రేపు అరేంజ్మెంట్స్ ఏం చేసుకోవాలి, ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అమెరికా से हम प्रतिस्पर्धा करने लगे. ఇది ముఖ్యమైన ప్రాబ్లం. అమెరికాతో పోటీ, ప్రతిస్పర్ధ, కాంపిటీషన్. एक महीने में पूरा होने वाला काम एक दिन में ही पूरा करने की कोशिश करने लगे. అట్లా ఉందంట, అంత స్పీడ్ ఉంది. ఏమిటి? एक महीने में पूरा होने वाले काम, जो काम एक महीने में पूरा हो सकता है, उसे एक ही दिन में पूरा करने के लिए कोशिश कर रहे हैं. कैसा होता? वैसे भी दिमाग की रफ्तार हमेशा तेज ही रहती है. అందువల్ల దిమాగ్ కి రఫ్తార్, బ్రెయిన్ యొక్క స్పీడ్ ఎక్కువైపోయిందంట. బ్రెయిన్ ఆలోచించాలి అన్ని. ఒక నెల గడిచిన దిమాగ్ కి రఫ్తార్ పెరిగిపోయింది. మీకు కూడా బ్రెయిన్ లో స్పీడ్ పెరిగిద్ది, టెన్షన్ పెరిగిద్ది. ఎందుకు? సిలబస్ మొత్తం అయిపోయింది కొద్ది రోజులు, మొత్తం అయిపోయింది. మీరు చదవాల్సిన పని వచ్చింది. ఎంత చదవాలి? ఎంత? ఒక్కొక్క పుస్తకం ఎంతలా ఉంది. ఒకసారి కన్నా కనీసం చూసి కూడా ఉండవు. ఇప్పటికి నెల రోజులు ఎగ్జామ్స్ ఉన్నాయి, పబ్లిక్ ఎగ్జామ్స్. హాల్ టికెట్లు ఇచ్చేసారు, చదువుకోండి అన్నారు. ఎట్లా? ఈరోజు తెలుగు చదువుదామా, హిందీ చదువుదామా, ఇంగ్లీష్ చదువుదామా, అరే ఇది చదువుతాను, అదే గుర్తురాట్లా, ఇదేంటి మనం చదివాం కదా, అయ్యో FA1 SA1 FA2 మొత్తం రాసిన ఇవే కదా, ఇదేంటి ఇప్పుడు గుర్తురాట్లేదు, అయ్యో ఎట్టాగా, సరే తీసేద్దాం, మ్యాథ్స్ తీసుకుందాం, అయ్యో మ్యాథ్స్ ఇది మనం రాశాను, మళ్ళీ గుర్తురాట్లా, మరి పబ్లిక్ గుర్తురాదా? అప్పుడు రాయలేనా? తప్పుతానా? తప్పితే ఏమైంది? అమ్మ నాన్న తిడతారు, పక్కన వాళ్ళు అవుతుంటారు. ఇవన్నీ ఆలోచించుకుని ఊహించుకుని టెన్షన్ పడిపోతారు. దిమాగ్కి రఫ్తార్. అట్లా వాళ్ళకు కూడా అమెరికాతో పోటీ పడుతున్నారు కాబట్టి टेंशन పెరిగిపోయింది. उसे स्पीड का इंजन लगाने पर 1000 गुना अधिक रफ्तार से दौड़ने लगता है. फिर एक क्षण ऐसा आता है कि जब दिमाग का तनाव बढ़ जाता है और पूरा इंजन टूट जाता है. ఎక్కువ స్పీడ్ బాగా పెరిగిపోయిన తర్వాత దిమాగ్ హి టూట్ జాతా హై, ఇంజన్ మైండ్ పోయే పరిస్థితి వచ్చిందంట, అంత స్పీడ్ పెరిగింది. शाम को मुझे एक टी सेरेमनी में ले गए. సాయంత్రం అసలు జపాన్ లో ఎట్లా ఉంటుంది టీ సెరమనీ? ఇది ఒక ఏంటది? టీ థెరపీ, హోమియోథెరపీ, ఫిజియోథెరపీ, ఎట్లాగా టీ థెరపీ ఉందంట అక్కడ. ఏంటో చూద్దాం. एक 6 मंजिली की इमारत थी. 6 अंतस्तुల భవనం ఒకటి ఉంది. जिसकी छत पर दफ्ती की दीवारों वाले और तातामी की जमीन वाली एक सुंदर पर्णकुटी, ఆకులతో కట్టిన ఇల్లు, పైన ఇంటి పైన ఛత్, 6 అంతస్తుల బిల్డింగ్ పైన ఒక చిన్న పర్ణకుటి, కుటీరం లాగా, చిన్న పూరి గుడిసె లాగా. బాహర్ బేఢబ్ సా ఏక్ మిట్టీ కా బర్తన్ థా. బయట ఒక బేఢబ్ అంటే
ఒక టబ్ లాంటిది, టబ్బు లాంటి మట్టి కొండ ఒకటి ఉంది. ఉస్మే పానీ భరా హువా థా, ఏమన్నా దాంట్లో వాటర్ ఉన్నాయి. हमने अपने हाथ पांव इस पानी से धोए, హ్యాండ్ వాష్, కాళ్ళు చేతులు కడుక్కున్నారు. తౌలి వేసే పోంచే, తౌలి అంటే ఏంటి? టవల్. తౌలి వేసే పోంచే और अंदर गए, अंदर चाजीन बैठा था. चाजीन అంటే టీ ఇచ్చే వ్యక్తి, టీ తయారు చేసే వ్యక్తి. హమే దేకర్ ఖడా హువా, మమ్మల్ని చూడగానే ఆయన ఏం చేశాడు? లేచి నుంచున్నాడు. కమర్ చుక్కకర్ ఉస్నే హమే ప్రణామ్ కియా, దో ఛో. జపాన్లో ఎట్లా అంటారు? అది వాళ్ళ నమస్కారం. దో ఛో ఏమిటంటే రండి. कहकर स्वागत किया. बैठने की जगह हमें दिखाई, కూర్చోండి. अंगीठी सुलगाई, अंगीठी టీ పెట్టే పొయ్యి, సుల్గాయి వెలిగించాడు. उस पर चायदानी रखी, चायदानी టీ గిన్నె పెట్టారు పొయ్యి మీద. बगल के कमरे में जाकर कुछ बर्तन ले आया. పక్కనే ఇంకో కమరా, కమరా అంటే రూమ్, ఆ రూమ్ లోకి వెళ్ళి కొన్ని పాత్రలు తీసుకొచ్చాడు. తౌలి వేసే బర్తన్ సాఫ్ కియే, ఒక క్లాత్ తీసుకుని ఆ పాత్రలు తుడవడం మొదలుపెట్టాడు. అంటే కడగటం కూడా అప్పుడే, గిన్నెలు కూడా తుడవడం మొదలుపెట్టాడు. सभी क्रियाएं इतनी गरिमापूर्ण ढंग से की कि उसकी हर भंगिमा से लगता था मानो जय जयवंती के सुर गूंज रहे हो. ఈ తుడుస్తూ ఉన్నప్పుడు వచ్చే శబ్దము పెద్ద సంగీతం వచ్చినట్టు కనిపిస్తుంది. అంటే అంత సైలెంట్గా ఉంది అక్కడ. वहां का वातावरण इतना शांत था कि चायदानी के पानी का खदबदाना भी सुनाई दे रहा था. పొయ్యి మీద నీళ్లు పెట్టాడు టీ పెట్టడానికి, అవి ఉడుకుతూ ఉన్నాయి. ఆ సౌండ్ కూడా వినపడుతుంది అక్కడ ఆ గదిలో. అంత సౌండ్లెస్ గా ఉంది అక్కడ. చాయ్ తయారు హుయి, उसने वो प्यालों में भरी, కప్పుల్లో పోసాడు టీ. फिर वे प्याले हमारे सामने रख दिए गए, हमारे सामने रख दिए गए. కప్పులు తీసుకొచ్చి మా ముందు పెట్టాడు. वहां हम 3 मित्र ही थे. ఎంతమంది ఉన్నారు అక్కడ? ओनली 3. इस विधि में शांति मुख्य बात होती है, इसलिए वहां 3 से अधिक ఆత్మీయ ప్రవేశ नहीं दिया जाता. ముగ్గురు కంటే ఎక్కువ ఎలా లేదంట. ఎందుకని? సైలెన్స్ అనేది ఇంపార్టెంట్ అక్కడ. సైలెన్స్ ముఖ్యం. प्याले में 2 घूंट से अधिक चाय नहीं थी. 2 घूंट, घूंट అంటే ఏమిటి? గుటక. ఒక గుటక, 2 గుటకల కంటే ఎక్కువ లేవంట కప్పులో. ఇదేంటి? ఎంత కప్పు అయినా కానీ నిండా ఉంటాయి కదా. 2 గుటకలు కూడా అంటే కొంచెమే ఉన్నదంట కప్పులో. కప్పు పెద్దదే, కప్పులో కొంచెమే ఉంది టీ. हम ओंठों से प्याला लगाकर एक एक बूंद चाय पीते रहे. ఒక్కసారి గుటకేస్తే మొత్తం వెంటనే అయిపోతాయి కాబట్టి ఏక్ ఏక్ బూంద్ అంటే అయిపోతాయి. అట్లా అనకుండా అట్లా కొంచెం కొంచెం తాగుతున్నారంట. కరీబ్ 1.5 घंटे तक चुस्कियों का यह सिलसिला चलता रहा. चुस्कियों అంటే ఆ సౌండ్. ये ఎంతసేపు? 1.5 घंटे, 1.5 hour. पहले 10-15 मिनट तो मैं उलझन में पड़ा. ముందు మొదలు పెట్టిన మొదటి పావు గంట 10-15 मिनट తో मैं उलझन में. ఉలझन తెలుసా మీకు? పజిల్ అంటే అర్థం కాని విషయం. పజిల్ అంటే అర్థం కానిది. ఎందుకు ఇక్కడ తీసుకొచ్చాడు, ఏనేంది, ఇప్పుడే పొయ్యంటి ఇచ్చాడు, ఎప్పుడు ఇస్తాడు, ఎప్పుడు తాగుతాము అని ఆలోచిస్తూ ఉండగా ఎంత కప్పులో ఇంత టీ తీసుకొచ్చి ఇచ్చాడు. ఇంకా పజిల్ అయిపోయింది వాళ్ళకి. ఏంటిది ఆలోచించడం మొదలు పెట్టాడు. फिर देखा दिमाग की रफ्तार धीरे धीरे धीमी पड़ती जा रही थी. 10 నిమిషాలు అయిన తర్వాత కొంచెం కొంచెం దిమాగ్ కా రఫ్తార్
మైండ్లో ఉన్న టెన్షన్, అంతకుముందు ఉన్న స్పీడ్నెస్ అన్నీ కూడా కొంచెం కొంచెం తగ్గడం మొదలుపెట్టింది. ఈయన వచ్చిన దగ్గర నుంచి ఏం ఆలోచిస్తున్నారు? ఇదేంటి ఇప్పుడు అంటించాడు పొయ్యి, ఇదేంటి ఇప్పుడు వస్తున్నాడు, ఇప్పుడు తిడుస్తున్నాడు గిన్నెలు, ఇదే ఆలోచిస్తున్నారు. కానీ అంతకుముందు వాళ్ళ ఇంట్లో జరిగిన సమస్యలు, వాళ్ళ ఆర్థిక సమస్యలు కానీ, వాళ్ళు జరగాల్సిన పనులు, నెక్స్ట్ జరగాల్సిన పనులు, నెక్స్ట్ ఏం చేయాలి, ఇవన్నీ మర్చిపోయాడు. మైండ్లో ఇంతకుముందు గతంలో జరిగిన వాటి అన్నిటి గురించి భారం ఉండేది, చేయాల్సిన ఈ పనులు భారం ఉండేది. ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఈ కాసేపట్లో చిన్న చిన్నగా ఏమైంది, ఇదే ఆలోచన మొదలుపెట్టారు. దీంట్లో అంతకుముందు బ్రెయిన్ మొత్తం ఉన్న ప్రెషర్ కొంచెం కొంచెం తగ్గటం మొదలుపెట్టింది. వాళ్ళు వర్తమానం ఒకటే ఆలోచిస్తున్నారు. ఇప్పుడు थोड़ी देर में बिल्कुल बंद भी हो गई. थोड़ी देर में కొద్దిసేపట్లోనే ఆ కొంచెం టెన్షన్ కూడా పోయింది. ఫ్రీ అయిపోయింది బ్రెయిన్, బ్యాటరీ ఛార్జింగ్ చేసినట్టుగా. అంతకుముందు ఉన్న టెన్షన్, నీరసం ఇదంతా పోయింది. ముజే లగా మాన అనంతకాలమే మై జీ రహా హూ. ఏమైనా అనిపించిందంటే రచయితకి ఏదో అనంతకాలంలో ఏదో వేరే లోకంలోకి వెళ్ళిపోయినట్టుగా ఉందంట. ఎందుకంటే ఆయన ఎప్పుడూ కూడా అన్ని ఆలోచిస్తూ ఉంటాడు ప్రతి క్షణం. ఇక్కడికి వచ్చిన తర్వాత వేరే ఆలోచనలన్నీ పోయినాయి. ఎందుకని వేరేది ఆలోచించేదానికంటే ఇక్కడ ఆలోచించడానికి అక్కడ ఎక్కువ టైం పట్టింది. ముజే లగా అని చెప్పింది. యహా తక్కి సన్నాటా భీ ముజే సునాయి దేనే లగా. సన్నాట అంటే నిశ్శబ్దం, నిశ్శబ్దము కూడా వినిపిస్తుంది. అంత సైలెంట్ గా ఉంది అక్కడ. अक्सर हम या तो गुजरे हुए दिनों की खट्टी मीठी यादों में उलझे रहते हैं या भविष्य के रंगीन सपने देखते रहते हैं. మనము గుజరే హుయే దినోं की खट्टी मीठी यादों में उलझे रहते हैं. మనం ఎప్పుడు కూడా పూర్వకాలంలో జరిగిన ఖట్టే మీఠే, చేదు తీపి, పులుపు తీపి అంటే కష్టాలు సుఖాలు అన్ని ఆలోచిస్తుంటాం. ఇంకా భవిష్యకే రంగీన సపనే దేఖతే రహతే హై. భవిష్యత్ కాలంలో నేనేం చేయబోతున్నాను, నేను గొప్ప స్థాయికి వెళ్తున్నాను, నేను అసలు ఇది చేస్తా అది చేస్తానే స్వప్నం కళల్లోకి వెళ్తుంటాం. ఇప్పుడు ఏం చేయాలా అది ఆలోచించాం. అరే లేని దాని గురించి ఎందుకు ఆలోచిస్తావురా అంటున్నాడు ఈయన. గతం ఇప్పుడు లేదు, వచ్చేది ఇప్పుడు లేదు, భూతకాలం ఇప్పుడు లేదు, భవిష్యత్ కాలం ఇప్పుడు లేదు. ఇప్పుడు ఉంది ఏంటి, వర్తమానం ఒకటే. దీని గురించి ఆలోచించకుండా లేని దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? అరే లేని దాని గురించి ఆలోచిస్తే ఏం ఉపయోగం మీకు అంటున్నాడు. అసలు మే దోనో కాలం మిథ్య అంటే లేదు, భ్రమ. గతం ఇప్పుడు లేదుగా. సరే భవిష్యత్తు ఏంటి, నేను ఐఏఎస్ ఆఫీసర్ అవుతాను అనుకో అని మీకు ఉంది. దాని గురించి ఇప్పుడు ఆలోచించే ఉపయోగం లేదుగా. దానికోసం ఏం చేయాలో చెయ్యాలి. ఇప్పుడు చేసే టైం ఇది, ఆలోచించే టైం కాదు. దాని గురించి ఆలోచించొద్దు, దాని గురించి ఊహించుకోవద్దు. దీని గురించి ఇక్కడ చెయ్యండి మీరు. सोचना नहीं करना है, सपना देखना नहीं करना है, कुछ तो करो. గాంధీ గారు అదే అన్నాడు, కరో యా మరో, డూ ఆర్ డై. అప్పుడు వచ్చింది మనోళ్ళకి ఆవేశం. हम या तो भूतकाल में रहते हैं या भविष्यत काल में. असल में दोनों काल मिथ्या है. एक चला गया है, दूसरा आया नहीं है. एक चला गया है, क्या चला गया है, भूतकाल चला गया. एक तो आने वाला है, अभी आया नहीं. భవిష్యత్ కాలము రావాల్సి ఉంది, ఇక రాలేదు కాబట్టి దాని గురించి ఎందుకు. हमारे सामने जो वर्तमान क्षण है वही सत्य है. ఇదే సత్యం. ఏమిటి సత్యము? ఇప్పుడు మన ముందు ఏ కాలం ఉంది, వర్తమాన కాలం ఉంది, ఇదే సత్యము. అదంతా మిథ్య. కాబట్టి ఈ వర్తమాన కాలం గురించి ఆలోచించండి. उसी में जीना चाहिए. चाय पीते पीते उस दिन मेरे दिमाग से भूतकाल भविष्यत काल दोनों काल उड़ गए थे.
ఆ ఛాయ్ తాగేసరికి ఆయన మైండ్లో నుంచి భూతకాలం పోయింది, భవిష్యత్ కాలం పోయింది, వర్తమాన కాలం ఒకటే మిగిలింది. ఇది ఒక చికిత్సా విధానం, అక్కడ ఒక ప్రాసెస్. మనుషుల్లో బ్రెయిన్లో టెన్షన్స్ తగ్గించడానికి వాడే ఒక సాంప్రదాయక పద్ధతి జపాన్లో. దీన్నే జెన్ అంటారు. జెన్ అనే దాంట్లో టీ ప్రాసెస్ లో ఏం జరుగుతుంది, టీ సెరమనీలో, దాని సెరమనీ అంటారు, టీ సెరమనీ. దాంట్లో ఒక గ్రీన్ టీ కూడా ఆకులు కాదు, పౌడర్, దీన్నే మాచా అంటారు. ఇది గ్రీన్ పౌడర్ టీ పొడి, గ్రీన్ టీ పౌడర్, మాచా దాని పేరు. ఇది ఈ ప్రాసెస్ లో ఉపయోగిస్తారు. దానికి ఒక పేరు కూడా ఉంది. ఈ ప్రాసెస్ ని చానోయు లేదా చాడో అంటారు జపాన్ భాషలో. ఇది చాయ్ పీతే ఇదంతా ప్రాసెస్ అయ్యేసరికి ఆయనలో ఉన్న టెన్షన్ మొత్తం తగ్గిపోయింది. కేవలం వర్తమాన క్షణ సామ్యత, ఈ వర్తమాన కాలమే ఆయన ముందు మిగిలింది. అవరు అనంతకాల చితనా విస్తృత జీనా కిసే కహతే హై ఉస్ దిన్ మాలూమ్ హువా. జీవించటము, లైఫ్ అనేది ఏంటి అనేది ఆ రోజు అర్థమైంది. ఏమిటి లైఫ్ అంటే? అది వద్దు, ఇదే కావాలి, ఇప్పుడున్నదే కావాలి. ఇప్పుడున్నది ఏంటో అదే మనది, అదే సత్యము, అదే నిజము, ఇదే లైఫ్. దూర కళ్ళగంటం కాదు, గడిచిన కానీ ఆలోచించడం కాదు, ఇప్పుడు చెయ్యండి మీరు. జైన్ పరంపరాకి బడి దేన్ మిలి హై జాపానియోకో. జైన్ పరంపర అంటే జన్ పరంపర అంటే సాంప్రదాయం. ఈ జన్ సాంప్రదాయం అనేది అంటే ఈ టీ ప్రాసెస్ అన్నంతా కూడా ఏ బడి దేన్ మిలి హై, దేన్ అంటే కానుక, ఒక గిఫ్ట్ లాంటిదంటే ఈ ప్రాసెస్ అంతా. ఈ ప్రాసెస్ జపాన్ లో ప్రజలకు ఒక కానుక లాంటిది, కానుక ఇచ్చింది ఈ ప్రాసెస్. పూర్వకాలంలోనే ఉండేదంట, అది ఇప్పటికీ ఉంది అక్కడ. ఇది జైన్ కి దేన్, జైన్ అనకూడదు అసలు, మన జన్ కి దేన్ అన్నాను. ఈ జన్ కి దేన్ అనేది మీకు అందరికి అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.